ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు చెప్తే రైతు బంధు, తెలంగాణ అంటేనే భారతదేశం మొత్తం, అది హిందీ వాళ్ళైనా, గుజరాత్ వాళ్ళైనా, రాజస్థాన్ వాళ్ళైనా, తమిళనాడులోనైనా ఏకపక్షంగా గుర్తుపట్టేటటువంటి పథకం ఏదన్నా ఉందా అంటే కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నారని ఎక్కడికి పోయినా మాకు చెప్తారు. అటువంటి పథకాన్ని కంప్లీట్గా నీరుగార్చి రైతులకు ఇవాళ భరోసా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరూ ఒకసారి ఆలోచించాలి. 1 ఎకరం ఉన్నటువంటి రైతుకి ఒక 35,000 మనకు రుణమాఫీ అవుతుంది అనుకుంటే, ఈ 4 పంటలకు, గత 4 పంటలకు కలిపి చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి హామీ ప్రకారం 40,000 వాళ్ళే ఇవ్వాలి రైతులకు. అంటే 35,000 రుణమాఫీ చేసి 40,000 ఎగ్గొట్టేసారు. దారుణం ఏంటంటే అది 1 ఎకరం ఉన్న రైతుకైనా, 4 ఎకరాలు ఉన్న రైతుకైనా, 10 ఎకరాలు ఉన్న రైతుకైనా ఎవరికి కూడా ఇవాళ వ్యవసాయం చేయాలంటే ధైర్యం రానటువంటి పరిస్థితి. ఎందుకు? ఒకవేళ పంట వేసుకుంటే, మనం నారు పోసుకుంటే మరి తర్వాత నీళ్ళు వస్తాయా రావా తెలియనటువంటి పరిస్థితి, తర్వాత ఎరువు బస్తాలు దొరుకుతాయా దొరకవా తెలియనటువంటి పరిస్థితి, చివరికి వచ్చే దశలో నీళ్ళు ఇస్తారా ఇయ్యగరా తెలియనటువంటి పరిస్థితి. అన్నీ దాటుకొని మనం ధాన్యం చేసి కళ్ళంలా మరి వడ్లుంటే వాటిని కొనరా తెలియని పరిస్థితి. నేను ఇవాళ ట్రావెల్ చేసి హైదరాబాద్ నుండి ఇక్కడి వరకు వస్తుంటే ఈ గత 2-3 రోజులుగా వచ్చినటువంటి గాలి దుమారంతో, వానతోని అనేక చోట్ల ధాన్యం నానిపోయి ఉన్నది, అనేక చోట్ల మామిడి తోటలు పాడైపోయి ఉన్నాయి, అనేక చోట్ల మొక్క తోటలు పాడైపోయి ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారిని నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు రైతులకు భరోసా ఇస్తలేరు? ఎందుకు మీ ప్రభుత్వం తరఫున మీరు ఒక ప్రకటన చేస్తలేరు? ఎందుకు మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి ఆ పంటలను పరామర్శిస్తలేరు? ఇదివరకు రాళ్ల వాన పడ్డప్పుడు బీఆర్ఎస్ సాయంలో మేము పోలేదా? పోయి చూసి అందరినీ సముదాయించి ఎకరానికి ఎంతో కొంత మీకు మేము ఆదుకుంటాం, ఇస్తామని చెప్పి కేంద్ర బృందాలను రప్పించి కేంద్రానికి నివేదికలు పంపించి మా వంతు ప్రయత్నం మేము చేయలేదా? అది ప్రజల దృష్టిలో లేదా? ఇవాళ మరి మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా యువత, మీ అందరికీ తెలుసు, పెద్ద బద్నాం పెట్టిరు కేసీఆర్ గారి మీద. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేరని బద్నాం పెట్టిరు. ఈ వచ్చినటువంటి 16 నెలలల్లో ఏం చేసిరు? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు? కేసీఆర్ గారు అంతకుముందు 80,000 నోటిఫికేషన్లు ఇస్తే అదే 80,000కి వెళ్ళి మీరు 50,000 మీరు ఇలా ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా మేమేదో ఇచ్చినామని చెప్తున్నారు. గ్రూప్ 1 కండక్ట్ చేసిండ్రు. ఎంత దారుణం అండి! గ్రూప్ 1లో ప్రతి ఒక్కరు కూడా ఇలా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది తెలుగు మీడియం వాళ్ళు అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటున్నారు, అంతటా కూడా అవినీతి జరిగిందని అంటున్నారు. మళ్ళీ ఒక్కసారి పెద్దపల్లి యువత తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, గ్రూప్ 1 పరీక్షను ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్ళా పరీక్షను కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లానే జీవో 29, దాని ద్వారా మొత్తం రిజర్వేషన్ వచ్చే ప్రతి ఒక్కరికి, అది మహిళలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా కొత్త జీవో తీసుకొచ్చారు. కేసీఆర్ గారు జీవో 55 తీసుకొస్తే వీళ్ళు జీవో 29 తీసుకొచ్చి యువతీ యువకుల పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి, రిజర్వేషన్ ఎత్తగొడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అట్లనే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద. కేసీఆర్ గారు పట్టుబట్టి 6-7